అనే ధోరణిలో పోలీసులు వెళ్ళారు. ఇది నిజంగా డెఫినెట్లీ ఒక వెలుసుబాటే. ఎందుకంటే క్రిమినల్ ఈజ్ ఎ క్రిమినల్. ఎందుకంటే 40 సార్లు జైలుకి పోకపోయినా కనీసం 20 కేసుల్లోనైనా తను జైలుకి పోయి ఉంటాడు. వాడు 20 సార్లు జైలుకి పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ క్రైమ్ చేస్తూనే ఉన్నాడు అంటే డెఫినెట్గా ఈజ్ ఏ నటోరియస్ క్రిమినల్. ఇటువంటి క్రిమినల్కి అరెస్ట్ చేయాలని వెళ్ళినప్పుడు డెఫినెట్గా వెపన్ ఉండి తీరాలి, అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక 2-3 కానిస్టేబుల్లో ఒక ఎస్ఐఓ ఉండి తీరాలి. అటువంటిది ఒంటరిగా కానిస్టేబుల్ వెళ్ళటం, అది ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఏదో ఫ్రెండ్ని కూర్చోబెట్టుకున్నట్టు వెనక కూర్చోబెట్టుకొని రావడం, అదేమిటంటే అంటే వాడు నీచమైన ప్రవృత్తి గలవాడు అయి ఉండొచ్చు. పోలీసులు మేము నీచంగా ప్రవర్తించము, క్రూరంగా ప్రవర్తించము అనేటువంటి భావన కల్పించాలనే ఉద్దేశంతో పోవడం నిజంగా బాధాకరం. తనకి ఇచ్చిన గౌరవాన్ని పోలీసు కానిస్టేబుల్ తన వెనకాల కూర్చోబెట్టుకొని రావడం అంటే ఎంత నమ్మింటాడు అతను. సో అటువంటి నమ్మిన వ్యక్తిని పొడిచి చంపేసి పోవడం అంటే ఎంత క్రిమినల్గా ఆలోచించుండాలా. నిజంగా తలుచుకుంటేనే బాధాకరమైన విషయం. ఇక్కడ నిజానికంటే మీరు అన్నట్టు కూడా ఎప్పుడైనా ఎస్హెచ్ఓలు ఇటువంటి పోలీసులు ఫ్రెండ్లీగా ఉండడం తప్పేం లేదు. అయితే ఇక్కడ సామాన్య ప్రజల విషయంలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, భయంగా ఉండకూడదు అన్నది ఫ్రెండ్లీ పోలీసింగ్. కానీ క్రిమినల్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. ఈ కన్వర్జేషన్ కూడా ఏం జరిగిందో ఊహించవచ్చు. మీరు కూడా ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక కానిస్టేబుల్ ఒక్కడే ఇంకొక వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తిని మధ్యలో కూర్చోబెట్టి తీసుకొచ్చేటువంటి ముందు చాలా నమ్మిస్తారు. ఎందుకంటే పోలీసులు ఇంట్రాగేషన్లో ఫస్ట్ మన వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రకరకాల దారుల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఒక నమ్మకం కలగాలి పోలీసు మీద. నమ్మకం కలిగినప్పుడే ఎదుటి వ్యక్తి ఉన్నది మొత్తం కూడా మాట్లాడుతూ ఉంటారు. లేని పక్షంలోనే ఆ తర్వాత పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వస్తూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ అట్లాంటి సీన్ జరిగే ఉండొచ్చా? ఒకవేళ జరిగినా కానీ ఇమ్మీడియట్గా వెంటనే బండి మీద తీసుకొని వెళ్ళే కంటే ముందే, అటాక్ అయ్యే కంటే ముందే ఒక బ్యాకప్ని రెడీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ మిస్ అయ్యి ఉండొచ్చు? ఎందుకు సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేదంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళంతా ఇమ్మీడియట్ రంగంలోకి ఎందుకు దిగలేకపోయారు? ఎట్లా చూడొచ్చు ఈ ఎపిసోడ్? ఏం జరిగి ఉండొచ్చు? ఒకటి తను ఇన్నిసార్లు జైలుకి పోయిచ్చున్నాడు, ఇన్ని కేసుల్లో క్రిమినల్. సో ఈయన ఎక్స్ప్లెయిన్ చేసింటాడు, బాబు నీ మీద 4-5 వారెంట్స్ ఉన్నాయి కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అంటే సరే సార్ పోదామనో లేకపోతే ఏదో గొడవ చేయడమో చేసింటాడు. ఆయన ప్రిపేర్డ్గా పోలేదేమో అనిపిస్తుంది, క్యాజువల్గా తీసుకున్నట్టుంది. ఈ కరడు కట్టిన నేరస్తుడు డెఫినెట్గా రేపు అంటే తనను కూడా హాని చేస్తాడు అనేటువంటిది గమనించకుండా పోయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ పోలీసులు ఇంకో విషయం ఇక్కడ గమనించాలి. పోలీసులు మామూలుగా ఇతర దేశాల్లో లాగా ఇక్కడ కర్కోటకంగా ప్రవర్తించడు. వాడు ముందుకు వంగాలి, లేకపోతే వెనకాల హ్యాండ్ కప్స్ వేయాలి. మనోళ్ళు అంటూ ఉంటారు, ఏందయ్యా దారుణంగా వెనక పక్క హ్యాండ్ కప్స్ చేసినారు అని, క్రూరంగా ప్రవర్తించారని. ఎందుకు అంటే వాళ్ళు రక్షించుకునే భాగంలోనే పోలీసులు ఎప్పుడు కూడా హ్యాండ్ కప్స్ చేస్తారు. హ్యాండ్ కప్స్ వాడు పరిగెత్తిపోకుండా, ఒకటి చట్టం నుంచి తప్పించుకోకుండా పోవడానికి, తర్వాత వాడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హాని తలపెట్టచ్చు, లేదా ఈ వెళ్ళిన కానిస్టేబుల్ మీదో ఎస్ఐ పైనో దాడి చేయవచ్చు. మనం చూస్తాం ఇక్కడ కృష్ణకాంత్ 10-20 ఏళ్ల క్రితం ఒక క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి పోయి జస్ట్ అంటే ఆయన దగ్గర AK-47 ఉంది, అవతల ఉంది, ఈయన దగ్గర రివాల్వర్ ఉంది, అవతల దగ్గర AK-47 ఉంది. బాబు లొంగిపో అనే విధంగా మాట్లాడుతూ ఉండగానే అవతలోడు ఫైర్ చేశాడు. ఇతని దగ్గర వెపన్ ఉన్నా కూడా పోలీసులు గమనించాలి, గుర్తించాలి. అవతలోడు చిన్న క్రిమినల్ అయినా క్రిమినల్ మెంటాలిటీనే ఉంటుంది. వాడు తప్పించుకునే భాగంలో ఇతర వ్యక్తిని, ఎదుటి వ్యక్తినైనా ఉండొచ్చు, లేదా పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులనైనా వాడు చంపడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒక విషయం జరిగింది మాకు కూడా 2002లో అనుకుంటా, బేగంపేటలో ఉండగా
ఒక ఒకే క్రిమినల్ ఒక లైవ్ టెలికాస్ట్ లాగా ఇచ్చారు కూడా. దాంట్లో ఒకడు కిడ్నాప్ చేసుకొని పోతే పిల్లోళ్ళని, అందుకని నేను చెప్పాను ముందు వెపన్లు రెడీ చేసుకోండి, టార్గెట్ చేయండి, టార్గెట్ చేసిన తర్వాతనే వాడిని పిలవండి, అంతవరకు డోర్ కూడా తట్టద్దని. ఎందుకంటే మనం పొరపాటున వాడిని డోర్ నాక్ చేసి వాని దగ్గర వెపన్ ఉంటే మనం ఏం చేయలేము, వాందే ఫస్ట్ షాట్ అవుతుంది. ఇప్పుడు క్రిమినల్ ఏమిటి, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు 40 కేసుల్లో ఉన్నోడైనా ఎవరైనా ఎట్లయినా వాడు ఇక్కడ నుంచి పోలీసుల బారి నుంచి తప్పించుకు పారిపోవాలని, ఇంకా 2 క్రైమ్స్ చేయాలని ఆ ఉద్దేశంలోనే ఉంటాడు ఆడు. పోలీసులైనా ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే దరిద్రమైన వ్యవహారం, ఇక్కడ మనం ఒక చిన్న నేరంలో ఉండే ఒక చిన్న దొంగతనం చేసినో పిట్ పాకెటర్నో వాడిని జైలుకి పంపిస్తే అక్కడ మార్పు రాదు వానికి. అక్కడ ఇంకో ఇద్దరు, ఒక రాబరీ చేసేవాడో, డకాటీ చేసేవాడో, మర్డర్ చేసేవాడో వానికి స్నేహితంగా మారి వాని దగ్గర నుంచి వీడి డిస్కషన్, అరే పిట్ పాకెట్ ఏం కొడతావురా, డకాయిటీ చేస్తే బాగుంటుందని నేర్చుకుంటారు. మనం పోలీసుల్ని ఏ విధంగా బురిడి కొట్టించాలా, పోలీసుల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలా, దీంట్లో రెడ్డన్న గారు ఇంకా నేర్చుకుంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టు జైలు అంటేనే అదొక రకమైనటువంటి టార్చర్, పనిష్మెంట్, దాంట్లోంచి బయటకు వస్తే మనిషిలాగా మారాలి అన్నది పాయింట్. కానీ జైలుకు పోయొచ్చిన తర్వాత మర్డర్లు చేసి, మానభంగాలు చేసి జైలుకు పోయొచ్చి వీళ్ళొక పేరు వస్తుంది, వీళ్ళొక గర్వం వస్తుంది, వీళ్ళొక ఏమంటారు ఒక రాజస్థాన్ లాగా ఫీల్ అయిపోయి రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా అట్లాంటి వ్యవస్థ కూడా నడుస్తుంది ఒక పద్ధతిలో. అవును, ఎందుకంటే చాలా మంది క్రిమినల్సే మనకు పాలిటీషియన్గా అవతారం ఎత్తుతున్నారు. ఎందుకంటే మైట్ ఈజ్ రైట్, నా దగ్గర బలం ఉంది, నేను ఏమైనా చేయగలను అనేటువంటి భావంలోనే ఉంటూ ఉంటారు. చాలామంది ఆ విధంగా అయ్యారు. వీళ్ళు చాలామంది క్రిమినల్స్ కూడా వీళ్ళను ఆదర్శవంతంగా చేసుకొని ఫలానా క్రిమినల్, ఫలానా రౌడీ షీటర్ తీసేసిన తర్వాత వాడు పాలిటీషియన్గా మారినాడు, వాడు ఇన్ని కోట్లు సంపాదించాడు, వానికి ఎదురు లేదు. చాలామంది రౌడీ షీటర్లు ఆ ఏరియాలో కింగ్స్ లాగా ప్రవర్తించిన రోజులు కూడా ఉన్నాయి. సో దాన్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీడు క్రిమినల్ 40 సార్లు జైలుకు పోయిచ్చినాడు, 40 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. ఇటువంటి వాడిని డెఫినెట్గా ముందు సెర్చ్ చేయాల్సి ఉండే. ఏ క్రిమినల్ అయినా, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా వాడిని అరెస్ట్ చేయక ముందు డెఫినెట్గా వాడిని సెర్చ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదొక్కటి ఇక్కడ మర్చినారు. అది ఉండి వరే నీ దగ్గర ఒకవేళ వాడు పరిగెత్తిపోతే పోనీ, మీ దగ్గర వెపన్ ఉందా, ఫస్ట్ వెపన్ చూసుకోవాలి. వెపన్ లేదా, సో మీరు వాడిని సురక్షితంగా అరెస్ట్ చేయడానికి హ్యాండ్ కప్స్ ఉన్నాయా, లేదు అప్పుడు ఆ కానిస్టేబుల్ గారు అయినా ఆ చనిపోయిన పోలీస్ ఆఫీసరు వెనక్కి చేతులు కట్టేసి లేదా హ్యాండ్ కప్స్ ముందుకేసేసి బండి మీద కూర్చోబెట్టుకొని వచ్చి ఉన్నా ఏదైనా సాహసోపేతమైనటువంటి చర్య. బండి మీద కూర్చుంటే ముందుకు తోసేయచ్చు, ఒక లారీ వస్తూ ఉంటే లారీ పైన తోసేయచ్చు, బస్సు వస్తే బస్సు పక్కన తోసేయచ్చు, వీటి ఇటుపక్క పడేయచ్చు. ఇదంతా రిస్కీ సమాచారం. డెఫినెట్గా ఇటువంటి వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసి మోటార్ సైకిల్లో తీసుకురావడం అది నిజంగా కొంచెం తొందరపాటు. ఆ విధంగా లేకుండా వాడిని ఆడే కట్టేసి 100కు టెలిఫోన్ చేసో, లోకల్ పోలీసు వాళ్ళకి టెలిఫోన్ చేసి ఫలానా 40 కేసుల్లో NBW ఉన్నాయండి, వీడిని నేను పట్టుకున్నాను, వీడిని చేర్చమని చెప్పి ఏదో ఫ్రెండ్లీ పోలీసింగ్లో మనం మామూలుగా చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు మైత్రి సంఘాలు ఉన్నాయి, ఆ సంఘంలో ఎవరినైనా పిలిపించుకొని చేసి ఉంటే బాగుండేది. అతి నమ్మకమే అయిపోయింది, అతి ఫ్రెండ్లీనే అయిపోయింది ఇక్కడ. కానీ చాలా దారుణమైన చర్య. నిన్ను ఏమీ అనకుండా, కొట్టకుండా, తిట్టకుండా, ఏమి లేకుండా మర్యాదగా బాబు చట్టానికి లోబడి నిన్ను నేను అరెస్ట్ చేస్తున్నాను, నీకేం కొట్టడం లేదు, తిట్టకుండా NBW ఎగ్జిక్యూట్ చేసేదానికి వెళ్ళి ఆ కానిస్టేబుల్ని చంపినాడు అంటే నిజంగా ఇది దుశ్చర్యే. రైట్. ఏమైనా పోలీసులు ఇక మీదటైనా చాలా సందర్భాల్లో జరిగాయి. ఇక్కడ చాలాసార్లు కూడా అటాక్ చేయడం జరిగింది. 1983లో 84లో ధర్మవరంలో కూడా జరిగింది. ఒక డకాయిటీ గ్యాంగ్ని అరెస్ట్ చేయడానికి పోతే అందరు వెపన్లు లేకుండా చేసి సర్చ్ చేసిన తర్వాత వాడిని పట్టుకుంటే నా చెయ్యి కొరికేశాడు, నోట్లో నుంచి రక్తం కారుతున్నా ఏం చేయలేని పరిస్థితి. అవతల నుంచి పెద్ద కర్ర తీసుకొని
వాడిని కొడితే అప్పుడు వదిలిపెట్టాడు. కాబట్టి పోలీసులు వాడి దగ్గర వెపన్ లేదు అని సెర్చ్ చేసాము, ఏమి లేదులే అని మిన్నకున్నదానికి వీల్లేదు. ఎందుకంటే వాడి చేతులు కట్టేసిన తర్వాత నోటితో కొరికి గాయం చేశాడు. గాయం చేసి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే క్రిమినల్ వాడు జైలుకి వెళ్ళి రిహాబిలిటేషన్ అయ్యి మంచివాడుగా మారాల్సిన వాడు ఇంకా క్రైమ్స్ చేస్తూనే ఉన్నాడంటే ఈజ్ బిగ్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడు. వాడు ఎంతకైనా తగ్గిస్తాడు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక మీదట కూడా పోలీస్ కానిస్టేబుల్ కానీ ఇంకొకరు కానీ అరెస్ట్ చేయనప్పుడు, అరెస్ట్కి వెళ్ళినప్పుడు వాడిని శుద్ధంగా చెక్ చేయడమే కాదు, వాడికి హ్యాండ్స్ అప్ చేయడం. ప్రజలు